ప్రార్థన. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, నీ వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యంలో నుంచి మాతోనూ, శబ్దించడం ద్వారా వింటున్నటువంటి వారితోనూ తేటగాను సూటిగాను మాట్లాడి కృప చూపించి సహాయం చేసి బలపరిచి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఈ రాత్రికాల సమయంలో యేసు ఎవరు అనేటటువంటి అంశం. యేసు ఎవరు, యేసు ఎవరు అనేటటువంటి అంశం మీద దేవుని యొక్క మహాకృపను బట్టి దాదాపు ఒక 20 వర్తమానాలు ప్రకటించడం జరిగింది, ఆయా రకాలుగా, ఆయా కోణంలో. అయితే ఈ రాత్రి యేసు ఎవరు అనేటటువంటి విషయాన్ని మరొక కోణంలో మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి నేర్చుకున్నాం. ఎందుకంటే సమాజంలో ఈ లోకంలోకి శరీరధారిగా వచ్చినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు యోధా బెత్లెహేములో పుట్టి గలిలయలో నజరేతులో పెరిగినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించి సమాజంలో ఒక రకమైనటువంటి చులకన భావం ఉంది. ఒకసారి నేను యూట్యూబ్లో కొన్ని విషయాలు చూస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు అప్పుడు నాకు ఈ యొక్క ఆలోచన వచ్చింది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎవరు అనేది సమాజానికి తెలియాలి అనేటటువంటి ఆలోచనతో ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మదేవుని యొక్క సహాయంతో వాక్యాన్ని నేర్చుకొని అప్పుడు ప్రభు ఎవరు అనేది తెలియపరచడం జరిగింది. ఈ రాత్రి యేసు ఎవరంటే సర్వాధికారి. ఎవరండి? సర్వాధికారి యేసు. అంటే ఆనాటి సమాజం, ఈనాటి సమాజం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని తక్కువగా చూసేటటువంటి భావన. ఆనాడు, ఈనాడు. ఆనాటి తరానికి యేసు ఎవరు అనేది అర్థం కాలేదు, కొంతమంది అర్థం చేసుకున్నారు. ఈనాటి తరానికి కూడా యేసు ఎవరు అనేది చాలామందికి అర్థం అవ్వట్లేదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ధోనిలో వెళ్తూ ఉన్నప్పుడు శిష్యులు కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి ధోనిలో ఉన్నారు. ఆయనతో పాటు మరికొన్ని ధోనులు బయలుదేరి వెళుతూ ఉన్నాయి. ఆ ధోనులు అద్దరి చేరాలి. గలిలయ సముద్రం, ఆ సముద్రం అద్దరి చేరాలి. అయితే ఈ సముద్రం అని పిలిచేవాళ్ళు, అది సరస్సు, గెన్నేసరేతు సరస్సు అంటారు. వెళ్తూ ఉన్నప్పుడు ఏమైందంటే ఆ యొక్క గలిలయ సముద్రం అటువైపు పర్వతాలు ఉంటాయి కొంచెం. ఈ శిష్యులు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ప్రయాణమై వెళ్తున్నటువంటి ఆ యొక్క ధోనిలో ఏం జరిగిందయ్యా అంటే ఒకేసారి తుఫాను వచ్చింది. గాలి వచ్చినప్పుడు శిష్యులు ఏం చేశారంటే, పెద్ద తుఫాను వచ్చేసరికి శిష్యులు ఏమైపోయారు? సందేహపడ్డారు. అప్పుడు ఏమన్నారు? ప్రభువా, నశించుచున్నాము, నీకు చింత లేదా అన్నారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అన్నిరి. యేసుక్రీస్తు ప్రభు వారితో అన్నారు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరికి చెప్పాలి. ఈ రాత్రి ఈ యొక్క సంఘ ప్రార్థన కూడికలో మనం ఏదైనా విషయంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఎవరికి చెప్పాలి? మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువుకి చెప్పాలి. దాన్ని మనం ఏమంటాం? ప్రార్థన అంటాం.
ఏమంటామండి? ప్రార్థన. అంటే దేవుడికి చెప్పాలి సమస్య వచ్చినప్పుడు. చాలామంది ఏం చేస్తారు? సమస్య వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళకి, బంధువులకి, బయట వాళ్ళకి, ఇరుగు పొరుగు వారికి చెప్పి చివరికి దైవజనుడికి చెబుతారు, అప్పుడు దేవుడికి చెప్తారు. కానీ ప్రారంభంలో చేయాలి ఆ పని. ఇక్కడ శిష్యుల నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, వీరు సమస్యను యేసుక్రీస్తుకు చెప్పారు. అప్పుడు ప్రభువు లేచి ఏం చేశారంటే, అమ్మాయి నాకెళ్ళి చూడాలి, కిందకి ఎవరు చూడదు, తల మోపదు. భూమికి ఏముంటుందో తెలుసా? ఆకర్షణ శక్తి ఉంటుంది. ఏముంటుంది? భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. మనం తల కింద పెడితే భూమి ఏం చేసింది అంటే తల ఆగిద్ది. పైన వేసినటువంటి రాయి ఏమైపోద్ది అంటే కింద పడిద్ది. ఎందుకని కింద పడిద్ది? భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది కాబట్టి. చాలామంది ఏమనుకుంటారంటే, అంటే అదొక ఆలోచన, అదొక భావన ఏంటంటే, వెనకాల అపవాది వచ్చి సాతాను వచ్చి కూర్చొని తల ఊపుతుంటాడు, వాడు నేలని కిందకి భూమికి లాగుతుంటాడు అంటారు. అది కాదు. మనం ఇటు నిలబడి మంచిగా కూర్చొని ఇటు చూస్తూ ఉన్నప్పుడు వాక్యం మనకు అర్థమైంది. ఇక్కడ ప్రభు ఏం చేశారంటే, ఆయన ధోని అమరమున నిద్రపోతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే, వెంటనే లేచి గాలిని గద్దించారు. ఏం చేశారు? గాలిని గద్దించి సముద్రముతో ఆయన ఏమని చెప్పారంటే, నిశ్శబ్దమై ఊరుకొండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయను. మార్కు సువార్త 4వ అధ్యాయం 39వ వచనంలో ఈ మాటలు రాయబడి. యేసు ఎవరంటే సర్వాధికారి. దేని మీద సర్వాధికారి? ఆయన సృష్టి మీద సర్వాధికారి, ప్రకృతి మీద సర్వాధికారి. నీవు నేను గాలి ఆగంటే ఆగిద్దండి? సముద్రం దగ్గరికి వెళ్ళి, సముద్రమా అలలు వస్తున్నాయి కదా, పెద్ద పెద్ద అలలు ఆగిపోండి అంటే ఆగిపోతాయా? ఆగిపో. యేసు ఎవరంటే ఆయన సర్వాధికారి. దేని మీద అధికారి అంటే ఆయన సృష్టి మీద సర్వాధికారి. సృష్టి మీద సర్వాధికారి. అర్థమైంది? ఈ రాత్రి సృష్టి మీద సర్వాధికారి కలిగినటువంటి దేవుడు నీకేదైనా సమస్య వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా యేసుక్రీస్తు ప్రభువుకు చెబితే ఆయన నీ సమస్యను ఏం చేస్తారంటే దాన్ని పరిష్కారం చేస్తారు, పరిష్కరిస్తాడు. తగిన సమయంలో ఆయన కాలంలో పరిష్కరిస్తాడు, నీ కాలంలో కాదు. నువ్వు అడిగినప్పుడు కాదు, నువ్వు అడిగేవాడి కాదు. అడగాల్సిన బాధ్యత ఉంది. అడిగినప్పుడు ఎప్పుడు చేయాలో సమస్యకు పరిష్కారం దేవుడు అప్పుడు సమస్యని ఖచ్చితంగా పరిష్కరిస్తాడు అనే విషయాన్ని మనం మార్కు సువార్త 4వ అధ్యాయము 35-41 వచనాల నుంచి నేర్చుకోవచ్చు. శిష్యులకు కూడా అర్థం కాల. ఏమంటున్నారు శిష్యులు? ఈయనెవరో ఏమంటున్నారండి? ఈయనెవరో గాలి సముద్రం కూడా ఈయనకి లోబడుతాయి అన్నారు. ఆయనతో పాటే ఉంటున్నారు, ఆయనతో పాటే ప్రయాణం చేస్తున్నారు, ఆయనతో పాటే ఆయన భోజనం పెడితే తింటున్నారు. మళ్ళీ ఏమంటున్నారు? ఆయన ఎవరో అంటున్నారు. ఈ రోజుల్లో కూడా చాలామంది ప్రార్థనకు వస్తూ ఉన్నారు, దేవుడి కార్యాలు చూస్తూ ఉన్నారు. మళ్ళీ ఏమంటారంటే దేవుడు ఏం చేశాడని అంటారు. ఈ యొక్క సందర్భం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడికి మనం ప్రార్థన చేయాలి. దేవుడు మన సమస్యను పరిష్కరించేవాడు. యేసుక్రీస్తు సృష్టి మీద సర్వాధికారి. రెండవది, యేసుక్రీస్తు ప్రభువారు దేని మీద సర్వాధికారి అంటే దెయ్యాల మీద సర్వాధికారి. దేని మీద? దెయ్యాల మీద. ఇక్కడ 5వ అధ్యాయంలో ఇక్కడ గెరేసేనుల దేశం ఉంది. గెరేసేనుల దేశంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఆయన ధోని దిగినాడో అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు సమాధుల్లో నుంచి కేకలు వేయచ్చు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడండి. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి వాడు ఏం చేశాడో తెలుసా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఈ యొక్క దెయ్యం పట్టిన వాడు ఏం చేశాడో తెలుసా? ఆయనకు నమస్కారము చేసి ఏం చేశాడు?
చెప్పండి, ఏం చేశాడు? నమస్కారం చేశాడట, ప్రభువుని ఆరాధించాడు. ఈ దయ్యం పట్టిన వాడిని, సమాధిలో ఉన్నటువంటి వాడిని ఎవరు కూడా వాడిని సాధు చేయలేకపోతున్నారు. వాడిని సంఖ్యలతో కడితే వాడు ఆ సంఖ్యలు తెంపేసుకుంటున్నాడు. రాత్రింబవళ్ళు సమాధిలో ఉండి కేకల వేసు తనను తాను ఏం చేసుకుంటున్నాడు? గాయం చేసుకుంటున్నాడు. ఈ గాయపరుచుకునేటువంటి వ్యక్తిని ఎవరు కూడా బాగు చేయాలనే ఆలోచన లేదు. ఎవరైనా బాగు చేద్దామనుకుంటే వాడు బాగుపడటం. వాడిలో ఎన్ని దెయ్యాలు ఉన్నాయంటే ప్రభువారు అడిగారు. ప్రభువారిని వాడు అడిగాడు, దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుతున్నానని బిగ్గరగా కేకలు వేశాను. 5వ అధ్యాయం 7వ వచనం మార్కు సువార్త. కేకలు వేశాడు. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపోమని వాడితో చెప్పాను. ప్రభువారు అన్నారు, నీ పేరేంటంటే నా పేరు శాన. శాన అంటే మేము అనేకులు, ఒక్కళ్ళలోనే అనేక దెయ్యాలు ఉన్నాయండి. అప్పుడు ప్రభు విడిచిపెట్టి పో అంటే ఆ దెయ్యాలు యేసుక్రీస్తు ప్రభుని ఏం చేసి బతిలాడుతున్నాడు. అదిగోయా అక్కడ పందులు ఉన్నాయి, ఆ పందులలోకి పోయి పోతాం. మమ్మల్ని ఎందుకు నువ్వు మమ్మల్ని బాధపరుస్తున్నావు అని ప్రభువుని అడిగిరి. ఆ దెయ్యములు ఆయనను బతిమలాడుకున్నాయి. వెంటనే ప్రభాతం నుండి పడి 2000 సంఖ్య గల పందులు ప్రభాతం నుండి సముద్రం ధరిన పడి పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరాడక చచ్చిపోయింది. దెయ్యాల మీద యేసుక్రీస్తు ప్రభు సర్వాధికారి. ఈనాడు ప్రపంచంలో ఎన్నో దెయ్యాలు ఉన్నాయండి. ఉన్నాయలేవా? నేడు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్నటువంటి, టెక్నాలజీ పెరుగుతున్నటువంటి ఈ ఆధునిక సమాజంలో చాలామంది దెయ్యాలు లేవంటారు. ఉన్నాయి దెయ్యాలు, ఉన్నాయలేవా? ఉన్నాయి. మోగదైన చెవిటి దెయ్యం. ఏంటి? ఒక వ్యక్తిలోనే 2 దెయ్యాలు. మోగదైన చెవిటి దెయ్యం అంట. ఉందా లేదా? చాలామంది చూడండి, ఏదైనా మాట్లాడుతుంటే అసలు మాట్లాడరు, మోగోళ్ళలాగా ఉంటారు. ఏంటి అది అర్థం? మోగదెయ్యం, మాట్లాడరు, సమాధానం చెప్పరు. అదేంటంటారా? ఆనాడు దెయ్యాలున్నాయి, ఈనాడు దెయ్యాలున్నాయి. ఒక వ్యక్తిలోనే ఎన్నో దెయ్యాలు ఉన్నాయండి. ఏమండి, అర్థమైందా? బాబు 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 ఫోన్ చేస్తాను, చెప్పండి. ఒక వ్యక్తిలోనే ఎన్నో దెయ్యాలు ఉన్నాయి ఈనాడు. ఆనాడు ఆ దెయ్యం పట్టిన వాడిని, అపవాది దెయ్యం పట్టిన వాడిని యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిస్తే, ఈనాడు కూడా అనేక దెయ్యాలు పట్టిన వారిని ప్రభువారు ఏం చేస్తారు తెలుసా? స్వస్థపరుస్తారు. అర్థమైందట? దెయ్యాల మీద సర్వాధికారి ఆయన. సమాజ మందిరంలో యేసుక్రీస్తు ప్రభువారు బోధిస్తూ ఉంటే దెయ్యం పట్టిన వాడు ఏమన్నాడు? మార్కు సువార్త 1వ అధ్యాయంలో, నజరేయుడైన యేసు, మాతో నీకేమి, మమ్మల్ని నశింపజేయటికి వచ్చితవా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడని కేకలు వేశావు. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడని దెయ్యానికి తెలిసింది, కానీ దేవుని పోలికలో పుట్టినటువంటి, దేవుని పోలికలో తయారు చేయబడి సృష్టించబడినటువంటి మానవుడికి యేసు పరిశుద్ధుడు అన్న విషయం తెలియట్లా ఈ దినాలు. అర్థమైందంటారా? ఈనాడు ఎంతోమందికి కనిపించినటువంటి దెయ్యాలు బట్టి దేవుని యొక్క సన్నిధికి రావటంలో, ఈ దెయ్యాలు ఏం చేస్తాయంటే ప్రార్థనకి వెళ్ళనివు, వాక్యం విననివు, ప్రార్థన చేయనివు, బైబిల్ చదవనివు, భక్తిగా జీవించనివు, పరిశుద్ధంగా ఉండనివు. అందుకనే పౌలు భక్తుడు పత్రికలో రాస్తూ ఏమంటారంటే, ఆకాశమందున దురాత్మల సమూహముతో పోరాడుతున్నాము.
ఎవరితో పోరాడేది? ఎవరితమ్మా? ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో పోరాడాలి మనం. యేసు ఎవరంటే దెయ్యాల మీద అధికారి. దెయ్యాలు యేసుక్రీస్తు పేరు చెబితే ఏం చేస్తున్నాయి? అవి ఏం చేస్తున్నాయి? వణుకుతున్నాయి దెయ్యాలు. కానీ ఈరోజు మానవుడు యేసుక్రీస్తు ప్రభువుకి వణకట్ల, భయపడట్ల, లోబడట్ల, వాక్యానికి లోబడట్ల. దెయ్యాలు వణుకుతున్నాయి. యాకోబు గారు తన పత్రికలో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో దెయ్యాలు దేవుడికి భయపడి వణుకుతున్నాయి అని మాట్లాడుతూ ఉంటారు. దెయ్యాలు వణుకుతున్నాయి. దెయ్యం పట్టిన వాడు యేసుక్రీస్తు ప్రభుకి నమస్కారం చేశాడు. వాడిలో ఉన్న దెయ్యం పోతే వాడు బట్టలు వేసుకొని బాగుపడి యేసుక్రీస్తు ప్రభు దగ్గర పాదాల దగ్గర కూర్చొని ఉన్నట్ట. అయ్యా నేను నీతోనే ఉంటానన్నాడు. మళ్ళీ ఆ దెయ్యాలు వస్తాయేమో, నన్ను పడతాయేమని వాడు భయపడ్డాడు. అయ్యా నీతోనే ఉంటా, నువ్వు ఎక్కడికి వెళ్తే నీతోనే వస్తానంటే ప్రభు అన్నారు. ప్రభువు నీకు చేసిన దాన్ని నువ్వు వెళ్ళి చెప్పు, ప్రకటన చెయ్యంటే వాడు దెక్కపోలి అంతా ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడ్డారు. దెయ్యం పట్టిన వాడు బాగుపడి యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చొని ఉంటే ఊరోళ్ళందరూ వచ్చి ఆయన బతిలాడుకున్నారంట. ఎందుకు బతిలాడారు యేసుక్రీస్తు ప్రభుని? అయ్యా వెళ్ళిపోయా మా ఊరు నుండి అన్నారు. వాడు ఎట్ట బాగుపడ్డాడరా? సంఖ్యలతో బంధిస్తే వాడు తెంపేసిండే బట్టలు, వాడు మంచిగా బట్టలు వేసుకొని ఉండే, కేకలు వేసేవాడు ఈరోజు కేకలు వేయట్లేదే, ఏంటి ఆశ్చర్యం? ఎవరిని బాగు చేశారు? ఈ యేసుక్రీస్తు ప్రభు కదా బాగు చేసింది అని ఆయన నమ్మి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాల్సినటువంటి వీరు అయ్యా వెళ్ళిపోయా ఇక్కడి నుంచి అన్నారు. ఇంకొకళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే అయ్యా ఇంకా 2 రోజులు ఉండరాదని బతిలాడారు. ఎవరాళ్ళు? సమరయ్య పట్టణస్తులు. కొంతమందికి ప్రభువారిని బతిలాడుకోవాలనిపించింది ఉండమని, కొంతమందికి ప్రభువుని బతిలాడుకోవాల్సి వచ్చింది అయ్యా వెళ్ళయ్యా అని. ఈనాడు కూడా అటువంటి సమాజంలో సంఘాలలో అటువంటి వారు ఉన్నారు. కొంతమందికి ప్రార్థన ఎప్పుడు పెడతారా అని ఎదురు చూసేవాళ్ళు ఉంటారు. ఈరోజు ప్రార్థన పెట్టుకుంటే బాగుండు అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అదేంటంటారు? అప్పుడే వచ్చింది ఏంటి ఆదివారం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. యేసు ఎవరంటే ఎవరమ్మా? యేసు ప్రభు ఎవరు చెప్పండి? యేసు ఎవరంటే మొట్టమొదటిగా సృష్టి మీద సర్వాధికారి, రెండోది దేయాల మీద సర్వాధికారి, మూడోదిగా యేసు దేని మీద సర్వాధికారి తెలుసా? రోగం మీద సర్వాధికారి. దేని మీద? రోగం. 12 సంవత్సరాల నుండి రక్తస్రావం గల స్త్రీ అనేక వైద్యులను సంప్రదించి తిప్పలు పడిందట. అయినా డబ్బులు పోయి తిప్పలు పడింది, అయినా ఏమవలేదు, బాగుపడదు. చాలామంది చూడండి, ఆ డాక్టర్ కాబట్టి ఈ డాక్టరు, ఈ డాక్టర్ కాబట్టి ఆ డాక్టరు, ఆడు బాగుపడుతుంటే ఆడకి ఏడ బాగుపడుతుంది, ఆడికి వెళ్తారు. వెళ్ళాలి డాక్టర్ గారి దగ్గరికి, తప్పు లేదు. అర్థమైందంటారా? రోగికి వైద్యుడు అవసరం, కానీ పరమ వైద్యుడు ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఈ పాపమనే రోగం కలిగిన వ్యక్తికి ఆ పరమ వైద్యుడు అవసరం. యేసు గురించి ఆమె వింది. ఆయన వస్త్రము చెంగు ముట్టినా నేను బాగుపడతా అనుకుంది. వచ్చింది, ఆయన వస్త్రం చెంగు ముట్టింది, వెంటనే ఆమె రక్తస్రావం దార కట్టింది, బాగుపడింది. మనం కూడా చెబుతూ ఉంటాం సమాజంలో యేసు ప్రభు గురించి, అమ్మ ప్రార్థన రండి, ప్రార్థన. ఆమె విందే రక్తస్రావం గల స్త్రీ విశ్వసించింది, బాగుపడింది. ఈరోజు చెబుతుంటే యేసు ప్రభు గురించి వినరు, విశ్వసించరు, రారు దేవుని సన్నిధికి, బాగుపడరు. యేసు ఎవరంటే రోగం మీద సర్వాధికారి. నీ పాపమనే రోగం పోవాలంటే యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని రక్షించబడి ప్రభువారు నీ పాపాల కొరకు మరణించారు అని నువ్వు నమ్మాలి.
4వ విషయం చెప్పి నేను ముగిస్తాను. యేసు దేని మీద ఆయన అధికారి అంటే మరణం మీద అధికారి అండి. దేని మీద? మరణం మీద సర్వాధికారి. ప్రభువైన యేసుక్రీస్తు వారు సృష్టి మీద సర్వాధికారి. రెండవదిగా ఆయన దెయ్యాల మీద సర్వాధికారి. మూడవదిగా రోగాల మీద సర్వాధికారి. నాలుగవదిగా మరణం మీద సర్వాధికారి. యాయీరు కుమార్తె యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను ఏం చేశారు? చనిపోయిన దాన్ని ఏం చేశారు? లేపారు. సమాజ మందిరం అధికారి ఇంటికి వచ్చి, సమాజ మందిరం ఇంటికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. యాయీరు కుమార్తె చనిపోయింది. అయ్యా, బాధకుండా ఎందుకు నువ్వు శ్రమ పడతావు? నీ కుమార్తె చనిపోయింది. అయినా యాయీరు సమాజ మందిరపు అధికారి, యేసునందు విశ్వాసం ఉంచాడు. తనను తాను తగ్గించుకున్నాడు. నేను అధికారినిగా అనుకోలేదు, యేసుక్రీస్తునందు నమ్మకం ఉంచి తగ్గించుకున్నాడు. యేసు ప్రభువారు ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఏడ్చే వాళ్ళందరినీ యేసుక్రీస్తు ప్రభు బయటికి పంపించేశాడు. వెంటనే యేసు ఆ చిన్నదాన్ని పరువున గదిలోకి వెళ్ళి ఆ చిన్నదాన్ని చెయ్యి పట్టి 5వ అధ్యాయం 41వ వచనం, చిన్నదానా లెంబని నీతో చెప్పుమనగా అని అర్థం. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. ఆమె 12 సంవత్సరాలు ప్రాయం కలిగినది. వెంటనే వారు బహుగా విస్మయ పొందిరి. జరిగినది ఎవరికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించను. ఆమెకు ఆహారం పెట్టని చెప్పారు. చూశారండి, యేసుక్రీస్తు ప్రభువారు మరణం మీద అధికారి. పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన మరలా బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు మన అన్నిటికీ చనిపోడు. యేసుక్రీస్తు ప్రభువారు లాజరు చనిపోయినప్పుడు, సమాధిలో ఉంచబడినప్పుడు ఆయన కన్నీళ్ళు విడిచాడు. లాజరు సహోదరుడు బయటికి రా అంటే లాజరు ప్రేత వస్త్రాలు కలిగి బయటికి వచ్చాడు. యేసు మాటలో శక్తి ఉంది. యేసు మాట చనిపోయినటువంటి లాజరును బ్రతికించింది. యాయీరు కుమార్తెను బ్రతికించింది. కానాను స్త్రీ కుమార్తెను యేసుక్రీస్తు మాట బ్రతికించింది. అర్థమైందంటారా? ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు సర్వాధికారి. అందుకని వాక్యంలో ఒక మాట వ్రాయబడింది, ఆయనే సర్వాధికారి దేవుడే ఉండి సమస్తమును, ఆయన సర్వాధికారి దేవుడే ఉండి సమస్త మహిమ ఘనత ప్రభావం యేసుక్రీస్తు ప్రభువుకు కలుగునుగాక. ఆయన సర్వాధికారి అయిన దేవుడే ఉండి నిరంతరము స్తోత్రాహుడై ఉన్నాడని వాక్యంలో రాయబడింది. కనుక సర్వాధికారి అయినటువంటి ఆ దేవుడికి నిన్ను ఈ రాత్రి అప్పగించుకున్నావా? నీ యొక్క అంతరంగాన్ని ఆ ప్రభు నీ అంతరంగంలో సర్వాధికారి అయి ఉండి నిన్ను పరిపాలిస్తాడు యేసుక్రీస్తు ప్రభు. కనుక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు మనము విశ్వాసం ఉంచి పరిపూర్ణంగా ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగాలి. యేసు సర్వాధికారి, ఆయన సన్నిధిలో ప్రార్థించాలి, ఆయనందు విశ్వాసం ఉంచాలి. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమని ప్రభువారు చెప్పారు. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడుట అసాధ్యం. నమ్మితే కార్యాలు చేయగల దేవుడు మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభు. కనుక ఆ ప్రభువు నందు విశ్వాసం ఉంచి ఆయన తండ్రిలో ప్రార్థిస్తే తగిన సమయంలో ప్రభువారు మన ప్రార్థనకు జవాబు ఇస్తారు. అట్టి కృపా ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమె తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి పరిశుద్ధుడైనటువంటి తండ్రి, నీ కొందనాలు, కృతజ్ఞతాస్తుతులు. విన్న వాక్యాన్ని మంత్రంలో భద్రపరచని మాట ప్రకారం నడుచుకున్నట్టుకు మాకును ఒక్కొక్కరికి సహాయం చేసి మెండైన నీ కృపతో నింపి నడిపించి సహాయం చేయి. తోడుగా ఉండమని కృప చూపించండి. ప్రార్థించండి. ఆ రీతిగా ప్రార్థిస్తుండగా మరి పురుషుల్లో నుంచి ఒకరు, స్త్రీల నుంచి ఒకరు ప్రార్థించండి. క్లుప్త ప్రార్థన చేసుకుందాం. అమ్మ ప్రార్థన చేయండి అమ్మా. అన్న నువ్వు ప్రార్థన చేసిన తర్వాత ఒకరు